బాబాయ్ ఈ మ్యాచ్ ఉంటుంది బాబాయ్. లాస్ట్ 6 బంతులకి 18 రన్స్ కొట్టాలి. బ్యాట్స్మెన్ 3 బంతులు 2 6 కొడతాడు. లాస్ట్ 3 బంతులు ఈ మ్యాచ్ లో థ్రిల్ అనమాట. బ్యాటింగ్ కి మహేష్, బౌలింగ్ కి రాజా. 74-75 కొడతారంటావా? ఎవరు కొడతారంటారా? నేనైతే వన్ సైడ్ రాజా కొడతాను. కౌంటీ ఫస్ట్ బాల్ డాట్ బాల్. మహేష్ 6 కొట్టాడు భయ్యా. లాంగ్ ఆఫ్ మీద చాలా పెద్ద 6 శ్రీహర్ కొట్ట. మహేష్ 2 6 కొట్టాడు భయ్యా. స్క్వేర్ లెగ్ వైపుగా ఇది అన్నవరం గ్రౌండ్ లో పడింది. చంద్రపూర్లో పడింది 6 రన్స్. సేమ్ బాల్ సేమ్ షాట్. ఇది కూడా పెద్ద 6. ఇది కూడా చంద్రపూర్లో పడింది. తర్వాత రాజా నుంచి మంచి బాల్ డాట్ బాల్. లో ఫుల్ టాస్ నేరుగా బ్యాట్ మీద పడింది. అది స్క్వేర్ లెగ్ వైపుగా 6 రన్స్. రాజా నుంచి స్లోర్ బంతి బ్యాట్ కి చేయడం నేరుగా కీపర్ చేతిలో పడతాం క్యాచ్ అవుట్. మహేష్ 6 కొట్టాడు భయ్యా. స్క్వేర్ లెగ్ వైపుగా చాలా పెద్ద 6. అన్నవరంలో కొడితే సిండికేట్ లో పడింది 6 రన్స్. రాజు వేసిన బంతిని లాంగ్ ఆఫ్ మీద ఆడాడు. నేరుగా ఫీల్డర్ చేతులకు వెళ్లాల్సింది సింగిల్ బౌన్స్ ద్వారా బౌండరీ. ఈసారి స్లోర్ బంతి మిస్ అవ్వలేదు. కొడితే కవర్ పాయింట్ మీద చాలా పెద్ద 6 శ్రీహర్ కోట. నేరుగా ఫీల్డర్ చేతిలోకి సింగిల్ రన్. మరొక ఫుల్ టాస్ స్క్వేర్ లెగ్ వైపుగా చాలా పెద్ద 6. అది వెళ్తూనే ఉంది తుప్పల్లోకి 6 రన్స్. ఈ బంతి లాంగర్ మీద ఆడాడు. చాలా పెద్ద 6 శ్రీహర్ కోట. జనాలు అలా చూస్తూనే ఉండిపోయారు. ఈసారి మహేష్ మిడ్ వికెట్ మీద సింగిల్ తీసుకున్నాడు. నేరుగా ఫీల్డర్ చేతిలోకి వెళ్తాం సింగిల్ రన్. ఇది కవర్స్ పాయింట్ మీద ఆడదామని చూశాడు. అది నేరుగా ఫీల్డర్ చేతిలోకి వెళ్ళి నారాయణ వాటికి గుడ్ క్యాచ్ పెట్టాడు. క్యాచ్. రాజు వేసిన బంతికి మళ్ళీ దొరికిపోయాడు. నేరుగా ఫీల్డర్ చేతిలో పెట్టాడు. క్యాచ్ అవుట్. మళ్ళీ రాజు సేమ్ బాల్ సేమ్ షాట్ సేమ్ ఫీల్డర్ దగ్గరికి వెళ్ళింది. కానీ కొంచెం ముందరతో పడటం వల్ల క్యాచ్ మిస్. రన్అట్ కూడా మిస్. 2 రన్. రాజు వేసిన మరొక బంతిని బ్లాక్ బంతిని నేరుగా ఫీల్డర్ చేతిలో కొట్టాడు. ఆ నేరుగా ఫీల్డర్ చేతిలో సింగిల్ రన్. మహేష్ బ్యాట్ నుంచి ఎడ్జ్ అవడం వల్ల బ్యాక్ సైడ్ వెళ్ళడం వల్ల 9 రన్. అసలు ఈ రాజు ఈ బంతి వేసాడు. అందరికి దిమ్మ తిరిగింది. డాట్ బాల్. మహేష్ కి బాల్ వేసాడు. మహేష్ 6 కొట్టే ప్రయత్నంలో దొరికిపోయాడు. నేరుగా ఫీల్డర్ చేతిలో పెట్టాడు. క్యాచ్ అవుట్. లాంగ్ రన్ తీసుకుని ఇంకా లాస్ట్ 6 బంతులకి 18 రన్స్ కొట్టాలి. అలా అనుకున్నప్పుడు ఫస్ట్ బంతి కొట్టాడు శ్రీహర్ కోట పెద్ద 6. 5 బాల్కి 12 రన్స్ కొట్టాలి. అలా అనుకున్నప్పుడు డాట్ బాల్. అదే కాల్ సిప్పుకోవడం వల్ల ఇది కూడా చాలా పెద్ద 6 అయింది. స్క్వేర్ లెగ్ వైపుగా చాలా పెద్ద 6 శ్రీహర్ కోట. 3 బంతులకు 6 పరుగులు కావాలి. రాజా నుంచి స్లోర్ 1 డాట్ బాల్. ఇంకా 2 బంతులకు 6 పరుగులు కావాలి. అలా అనుకున్నప్పుడు రాజా నుంచి మరొక డాట్ బాల్. ఒక్క బాల్కి 6 రన్స్ కొట్టాలి. ఈ బాల్ వేసాడు రాజా. అసలు బ్యాట్స్మెన్ కి అర్థం కాలేదు. డాట్ బాల్. చెప్పనా ఎన్ని బాల్ కానీ కొట్టాలి.